హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి సంబరాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వాకిలిలో అందమైన రంగవల్లికలు, ఆకాశంలో ఎగిరే గాలిపటాలు. ముగ్గులు కేవలం అందానికే కాకుండా లక్ష్మీదేవిని స్వాగతించడానికి, సంక్రాంతికి మన ఇంటికి వచ్చే చుట్టాలను స్వాగతించే సంకేతాలు ఈ ముగ్గులు. ప్రతిరోజు ఉదయాన్నే వాకిల్ని శుభ్రం చేసి ముగ్గులు వేయడం అనేది ఒక ఆరోగ్యకరమైన అలవాటు. ఇది మన ఇంటిని, ఇంటి పరిసరాలను, మన మానసిక ఆరోగ్యాన్ని శుభ్రంగా ఉంచి మనల్ని సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ముగ్గులను బియ్యపిండితో వేస్తే ఆ బియ్యపిండిని చీమలు, పక్షులు వంటి ఇతర చిన్న జీవులు ఆహారంగా తీసుకుంటాయి. ఈ విధంగా మనకి ప్రకృతితో, జీవులతో స్నేహం, సామరస్యం ఏర్పడుతుంది. ఎక్కడ ఏ మాట విరుపులు, పట్టింపులు ఉన్నా ముగ్గులు వేసే చోట ఆడవాళ్ళందరూ ఒకటే. అందరూ కలిసి ముగ్గులు వేస్తూ, ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెడుతూ, వాటి చుట్టూ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ తమ స్నేహాన్ని చాటుతారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంక్రాంతి 3 రోజులు, భోగి, సంక్రాంతి, కనుమ రోజున ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద రంగుల ముగ్గులైతే మనకి కనిపిస్తాయి. రంగురంగుల ముగ్గులతో ముస్తాబైన వీధులు మనల్ని ఎంతో ఆకర్షిస్తాయి. సంపదకి దేవత అయిన లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధిలోనికి వస్తుంది. ఏ ఇంటి ముందైతే శుభ్రంగా తుడిచి, కళ్ళాపి జల్లి అందమైన ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆరోగ్యంతో, ధనధాన్యాలతో, సుఖశాంతులతో నింపుతుంది. అందుకే తెల్లవారుజామునే వాకిలి శుభ్రం చేసి, అందమైన ముగ్గు వేసి లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించాలి. పొద్దున్నే చల్లని గాలిలో చక్కని అందమైన ముగ్గు వేస్తే మనకి బాడీ కూడా ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇది ఒకలాంటి యోగాసనం అని కూడా చెప్పవచ్చు. ఇంటి ముందు అందమైన ముగ్గు వేసిన తర్వాత, అబ్బా నేను ఇంత అందమైన ముగ్గు వేశానని మన సంతోషం అయితే ఆకాశాన్ని అంటుతుంది. ఇక ఆ రోజంతా సందడే, ఆ రోజంతా సంతోషమే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే, అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే, అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదార, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే, అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే, అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదార, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. మనం పెట్టే ముగ్గులనే రంగవల్లులు, రంగవల్లికలు, ఇప్పుడైతే రంగోలి అని కూడా పిలుస్తున్నాము. ఇంటి ముందు పోసిన కల్లాపి నీటిలో ఆవు పేడను కలుపుతారు. ఆవు పేడ చాలా మంచిది. స్వచ్ఛమైన గాలి ప్రసరణకు సహాయపడి అవాంఛిత క్రిమి కీటకాలను చంపుతుంది. ముగ్గులు రేఖాగణిత రూపకల్పనలు. వీటికి చెడుని పోగొట్టి మంచిని ఆహ్వానించే శక్తి ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.